ఒక దేశ జనాభాలో 1% మంది అదృశ్యమైతే ఆ దేశ నాయకుడు ఏం చేయాలి? బహుశా ఇలాంటి పరిణామాల్లో ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు, సైన్యాన్ని రంగంలోకి దించవచ్చు, లేదంటే కనీసం బాధితులను వెతకడానికి సీరియస్గా ప్రయత్నం చేయవచ్చు. కానీ మెక్సికో మాత్రం అలాంటివేమీ చేయలేదు. ఆ దేశంలో ఏకంగా 130,000 మంది పురుషులు, మహిళలు, చిన్నారులు కనిపించకుండా పోయారు. వారేమీ వేరే ప్రాంతాలకు వెళ్లలేదు, శరణార్థులుగా మారలేదు. కేవలం వారి సొంత ప్రాంతాల్లో ఉంటూనే అదృశ్యమయ్యారు. గత 10 ఏళ్లలో ఈ మిస్సింగ్స్ 200% పెరిగిపోయాయి. ఇద్దరు అధ్యక్షులు ఈ మిస్సింగ్ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేశారు, కానీ ఇద్దరూ విఫలమయ్యారు. అసలు మెక్సికోలో ఏం జరుగుతుంది? ఎందుకు అంతమంది అదృశ్యమయ్యారు? ఈ మిస్సింగ్ మిస్టరీ వెనుక ఎవరున్నారు? లెట్స్ వాచ్. మెక్సికోలో మిస్సింగ్స్ వెనుక మిస్టరీ ఏంటి? 1.30 లక్షల మంది మెక్సికన్లు ఏమైపోయారు? మిస్సింగ్స్ పై ప్రభుత్వం చేతులెత్తేసిందా? ఉత్తర అమెరికా ఖండంలో దక్షిణాన ఉన్న దేశం మెక్సికో. అమెరికా దక్షిణ సరిహద్దులో ఈ దేశం ఉంటుంది. ఈ దేశ జనాభాలో ఏకంగా 1% ప్రజలు కొన్నేళ్లుగా అదృశ్యమయ్యారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి 100 మంది మెక్సికన్లలో ఒకరు మిస్సింగ్ అన్నమాట. ఆ అదృశ్యమైన వాళ్ళు ఏమయ్యారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మెక్సికోలో మొత్తం జనాభా 13 కోట్ల మంది. వారిలో ఏకంగా 130,000 మంది కనిపించకుండా పోయారు. వారేమీ శరణార్థులు కాదు, వారేమీ వలస వచ్చిన వారు అస్సలు కాదు. ఈ 130,000 మంది ఏమయ్యారు? మెక్సికో ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. మిస్సింగ్ ప్రజల గురించి పబ్లిక్ పాలసీ రీసెర్చ్ అనే ప్రభుత్వ సంస్థ తాజాగా షాకింగ్ వివరాలను వెల్లడించింది. గత 10 ఏళ్లలో కనిపించకుండా పోతున్న వారి సంఖ్య 200% పెరిగినట్టు ఆ సంస్థ తెలిపింది. ఇది కేవలం నేర గణాంకాలను వెల్లడించడమే కాదు, మిస్టరీ మిస్సింగ్స్ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తున్నాయి. అసలు ఈ మిస్సింగ్స్ గురించి అర్థం చేసుకోవాలంటే 2000 దశకంలోకి వెళ్లాల్సిందే. మెక్సికోకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్స్ ముఠాలపై యుద్ధం ప్రకటించింది. మెక్సికో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. వ్యవస్థీకృత నేరాలపై యుద్ధం ప్రకటించింది. కానీ హింస తగ్గకపోగా మరింత పెరిగింది. ఇది ఇప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ మిస్సింగ్స్ పరిస్థితి దేశవ్యాప్తంగా చేజారిపోయిందని నిపుణులు అభివర్ణిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా అకస్మాత్తుగా పెరిగిన మిస్సింగ్స్ మెక్సికో అనుభవిస్తున్న ప్రాణాంతక హింసకు అద్దం పడుతున్నాయి. ఇవేవో అనుకోకుండా జరుగుతున్నవి ఏమాత్రం కావు. ఈ అదృశ్యాల వెనుక ఓ పథకం ఉంది. నేర ముఠాలు దేశంలో విశాలమైన భూభాగాలను క్రమంగా తమ అదుపులోకి తీసుకుంటున్నాయి. ఈ ముఠాలు విస్తరిస్తున్న కొద్దీ డ్రగ్స్ రవాణాకి పరిమితం కాకుండా తమ కార్యకలాపాలను ఇతర రంగాలకు మళ్లించారు. బలవంతపు రిక్రూట్మెంట్లు, అవయవాల అక్రమ రవాణా, వ్యభిచారం కోసం మనుషుల అక్రమ రవాణా, విదేశాలకు అక్రమంగా మనుషులను తరలించడం వంటివి ఈ ముఠాలు చేస్తున్నాయి. డ్రగ్స్ ముఠాలు చేసే ప్రతి పనిలోనూ మిస్సింగ్స్ కామన్ గా మారిపోయాయి. ఈ నేర ముఠాలు మృతదేహాలను కనిపించకుండా చేస్తున్నాయి. దీంతో గ్యాంగ్స్ హింస ఎవరికీ తెలియడం లేదని నిపుణులు వివరిస్తున్నారు. ఈ కారణంగానే భారీ మిస్సింగ్స్ అధికారుల నిఘా, మీడియాకు కనిపించడం లేదు. మెక్సికోలో ఎవరైనా కనిపించకుండా పోయారంటే ఇక ఆ కుటుంబాలు ఆశలు వదులుకోవాల్సిందే. చివరికి వారి మృతదేహం కూడా లభించదు. అదృశ్యమైన తమ వారు ఏమయ్యారో సమాధానం కూడా దొరకదు. బాధిత కుటుంబాలకు కన్నీళ్లే మిగులుతాయి. మెక్సికో ప్రభుత్వం మిస్టరీ మిస్సింగ్స్ ను ఛేదించలేక చేతులెత్తేసింది. గ్యాంగ్స్ కొత్త ప్రాంతాలకు కొత్త దందాలను విస్తరింపజేస్తుంటే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గుతోంది. దీంతో అమాయక మెక్సికన్ల అదృశ్యాలు పెరుగుతున్నాయి. మెక్సికోలో ప్రజల మిస్సింగ్ సంక్షోభం నిన్న మొన్నటి నుంచి మొదలైంది కాదు. కానీ వరుసగా ప్రభుత్వాలు మారుతున్నా అంతే వేగంగా మిస్సింగ్స్ కూడా పెరుగుతున్నాయి. గతేడాది మిస్సింగ్స్ నివేదిక చూస్తే మాజీ అధ్యక్షుడు ఆండ్రేస్ మాన్యుయల్ లోపేజ్ 6 ఏళ్ల పాలనలో 54,000 మంది అదృశ్యమయ్యారు. ఆయనకు ముందు ప్రభుత్వం కంటే 215% ఎక్కువ. ఆ తర్వాత క్లాడియా షీన్బామ్ అధికారంలోకి వచ్చారు. 2024 అక్టోబర్లో అధ్యక్ష బాధ్యతలను ఆమె చేపట్టారు. అధికారం చేపట్టిన తొలి 5 నెలల్లోపే 6,700 మంది మెక్సికన్లు అదృశ్యమయ్యారు. లోపేజ్ హయాంలోని తొలి 5 నెలలతో పోలిస్తే 92% మిస్సింగ్స్ పెరిగాయి. మిస్టరీ మిస్సింగ్స్ సమస్యను పరిష్కరిస్తారని షీన్ బామ్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఆమె హయాంలో పరిస్థితి మరింత దిగజారిపోయింది. మెక్సికో జనాభాలో మొత్తం 1% మంది కనిపించకుండా పోయారు. వారంతా ఎక్కడున్నారో మెక్సికో నేర ముఠాలకు తెలుసు, కానీ బాధిత కుటుంబాలకు మాత్రం తెలియదు. ఈ సమస్యను పరిష్కరించే సరైన విధానం కోసం ప్రభుత్వం ఇంకా వెతుకుతోంది. దీనికి మెక్సికో ప్రభుత్వం ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందోనని అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు.